క్షమించే గుణం ఇది చాలా అవసరం ప్రతి వారికి. ఎందుకంటే నేటి సమాజంలో ఒకరినొకరు క్షమించుకోలేనటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్య జరిగిన సంఘటన చాలామందిని కలిచివేసింది. అయినప్పుడు కూడా పగడాల ప్రవీణ్ గారు మరణం చాలా బాధాకరం. అయితే తన భార్య ఏమంటదంటే, నా భర్తను నాకు అప్పగించండి, ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య, తరువాత తనంతటి దేవుడు చూసుకుంటాడు, మనుషులుగా మనం చేసేది ఏమీ లేదు. అయితే ఒకవేళ ఏం జరిగినా వారిని క్షమిస్తాను. ఎందుకంటే ఇలాంటి క్షమించే గుణం కొంతమందికి ఉంటుంది. చాలా గొప్ప సంగతి కాదు ఇది. ఎందుకంటే ఒక మనిషిని మనిషిగా క్షమించుకోలేని పరిస్థితులు మన జీవితాల్లో ఉంటాయి. కానీ పగడాల ప్రవీణ్ గారు తన భార్య తీసుకుని ఎంత గొప్పదామే. ఆమె ఏమంటారంటే, నేను క్షమిస్తాను, ఖచ్చితంగా నా భర్తను హత్య చేసిన క్షమిస్తాను. ఈ గుణం చాలా ప్రతి ఒక్కరికి చాలా మందికి అవసరం. ఇది చాలా ఆశీర్వాదకరంగా మారుతుంది కదా మన జీవితాల్లో.